వెల్కమ్ టు పీవీఎన్ న్యూస్. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రెడ్ అలర్ట్ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నాగార్జున సాగర్ అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మాచెల్ల రూరల్ సీఐ నఫీష్ బాషా, విజయపురి సౌత్ ఎస్ఐ అశోక్ నాగార్జున సాగర్ అంతర్రాష్ట్ర చెక్పోస్టు సరిహద్దులో వాహనాల తనిఖీలు నిర్వహించారు. లారీలో రవాణా అవుతున్న సరుకులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ రాంబాబు, ఏఎస్ఐ సోమ్లా నాయక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రెడ్ అలర్ట్ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పోలీసు యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. అనుమానాస్పద కార్యకలాపాలను, వస్తువుల రవాణాను నియంత్రించే లక్ష్యంతో నాగార్జున సాగర్, విజయపురి సౌత్ అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మాచెల్ల సీఐ నఫీష్ బాషా పర్యవేక్షణలో ఈ తనిఖీలను నిర్వహించారు. రాష్ట్ర సరిహద్దు కావడంతో భద్రతకు ఏ మాత్రం ఆస్కారం ఇవ్వకుండా పోలీసులు అడుగడుగునా నిఘా వేశారు. చెక్పోస్టు గుండా వెళ్తున్న అన్ని రకాల వాహనాలను, ముఖ్యంగా సరుకు రవాణా చేసే గూడ్స్ లారీలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల్లోని ప్రయాణికుల వివరాలను సేకరించడంతో పాటు లారీలలో రవాణా అవుతున్న సరుకును కూడా గమనించారు. సరుకును కప్పి ఉంచిన టార్పాలిన్ పట్టలను తొలగించి లోపల ఏముందో పరిశీలించారు. ఈ తనిఖీల్లో విజయపురి సౌత్ ఎస్ఐ అశోక్, ఎస్ఐ రాంబాబు, ఏఎస్ఐ సోమ్లా నాయక్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఢిల్లీ హెచ్చరికల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో భద్రతా చర్యలు మరింత పెంచినట్లు పోలీసు అధికారులు తెలిపారు.